ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సాం రాష్ట్ర రాజధాని గౌహటికి చేరుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు గౌహటిలో జరగనున్న హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈనాడు ప్రైవేట్ సెక్టర్ లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావలసిన నిధులను 26,674 కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్ లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏ మాత్రం నిధుల లోపం లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వీటిని పెంచుకుంటూ వెళ్తాం. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు, విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్ధికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల, శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడకుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హాల్ట్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం నిన్న సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను మంత్రి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామానాయుడు వివరిస్తూ, ఒక మంచి డేట్ టైము తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027కు జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, PMKSY ఏదైతే ఉందో RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు 2 విడతలుగా ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ విడత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేత కార్మికులకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. చేనేత సహకార సంఘాలకు కేటాయించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలియజేస్తూ, ఆప్కోలో ఈ మధ్యలో చేసిన ప్రొక్యూర్మెంట్ది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్ని రాసివ్వండి. ఖచ్చితంగా దాన్ని కూడా మరి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేపిస్తాం. లెవరీ కూడా మేము కొంటాం. అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి. మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా లెవరీ ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. మరి యాన్ సబ్సిడీ విషయము, జిఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సమాజంలో వైద్య సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్న నర్సులు అందజేస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 1820వ సంవత్సరం మే 12వ తేదీన ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854 సంవత్సరంలో సంభవించిన క్రిమియన్ యుద్ధంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలందించారు. రాత్రి సమయాలలో కూడా గాయపడ్డ సైనికులకు నూనె దీపం సహాయంతో వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అని పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5గురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నెల్లూరుకి చెందిన బి వనజకుమారి, విజయనగరానికి చెందిన సిఆర్ శంషేర్, మచిలీపట్నానికి చెందిన కె సుగంతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లాకు చెందిన కె సావిత్రులను పరిశోధన, బోధన, రోగుల సేవలు వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక సభకు హాజరు కావాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సామూహిక ప్రతిజ్ఞ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గతంలో సూచించారు. గవర్నర్ సూచనల మేరకు సభ నిర్వహించి విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్ష సూచనలు ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.